ఎందుకు ఇలా ఒక దుష్ప్రచారం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కూడా ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన, ఒక ఉజ్వల భవిత కోసం, ఒక సిరి సంపదలు కలిగే పల్లెటూళ్ళ కోసం గ్రామ సచివాలయాలు తీసుకురావాలి. ఆనాడు గాంధీ గారు కన్న కలలు, గ్రామ స్వరాజ్యం అని వారు కన్న కలల్ని నిజంగా నెరవేర్చినప్పుడే మన రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు నిజమైన స్వాతంత్రం వస్తుందనే నమ్మిన గాంధీ గారి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ వారు గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవాన్ని కూడా ప్రభుత్వం తరఫున అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని చోట్ల చేస్తూ ఉంటే చెప్పేసి చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకటి చెప్పాలంటే గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతమే సత్యం, అహింసా మార్గం. మరి సత్యమే గాంధీ గారు నమ్ముకున్న మార్గం అయితే అసత్యం చంద్రబాబు గారు నైజం. మరి ఆయన నైజానికి తగ్గట్టే వారు విమర్శలు చేయడము మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున మేమంతా కూడా చాలా బాధపడుతూ వారికి అలా చేయకూడదు అని చెప్తూనే ఇలాంటి పెద్ద మనుషుల్ని ఇలా రాజకీయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు ఇంట్లో కూర్చోక, ఎందుకంటే హాస్యాకరమైన విషయం ఏంటంటే ఒకసారి అబద్ధమా నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే చంద్రబాబుని చూసి నవ్వుతున్నాను అబద్ధం కూడా సమాధానం చెప్పిందంట. అబద్ధానికి కూడా అట్లా నవ్వొచ్చిందంట. చాలా హాస్యాకరం అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లానే గాంధీ జయంతి రోజు మనం ఎక్కడా కూడా మద్యం షాపులు తీయలేదు. మరి మద్యం షాపులు తీసినట్టుగా ఎక్కడ కనిపించిందో మనకైతే తెలియదు. జోగి రమేష్ గారు నిన్న సవాల్ కూడా విసరడం జరిగింది. చూపించండి మేము కూడా వస్తాం అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. మరి అలాగే నేను కూడా చంద్రబాబు గారిని నేరుగా వచ్చి ఎక్కడ దొరికింది, ఎక్కడుందని చెప్పి చూపించమని నేను కూడా ఆయనని కోరుతా ఉన్నాను. అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీధికొకటి చొప్పున ఉన్న 43,000 బెల్ట్ షాపులు వెంటనే కూడా మూత పడేలా చేశారు, పడ్డాయి కూడా. చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపారాల ద్వారా 4,380 మద్యం దుకాణాలు వెలివేస్తే వాటికి అనుబంధంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తంగా కూడా మూతబడి మద్యం షాపులో 20% వరకు కూడా తగ్గి 3,450కి చేరాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేమేదో చెప్తా ఉన్నామని చెప్పి అనుకోవద్దు, రాష్ట్రం మొత్తం కూడా ఇది గమనిస్తూ ఉంది. అట్లానే బాబు గారి పరిపాలన అయితే మాత్రం అందరికి కూడా తెలుసు. పొద్దున 10కి మొదలు పెడితే సాయంత్రం 10 దాకా మద్యం షాపులు అన్నీ తెరిసే ఉండేవి, దొరుకుతానే ఉండేది. ఇదంతా కూడా అధికారంగా. అనధికారంగా చూసుకుంటే 12 దాకా కూడా దొరుకుతాయి, ఆ పై కూడా దొరికే అవకాశాలు ఉండేవి. అది బాబు గారి పరిపాలన. మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గర్వపడుతూ, మహిళమ్మలందరూ కూడా గర్వపడుతూ ఈరోజు చూస్తే మనం అధికారంలోకి వచ్చాక మన ప్రభుత్వంలో 11 గంటల నుంచి 8 గంటల వరకే మద్యం షాపులు ఓపెన్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు. అయితే మరి కేవలం 3,450 దుకాణాలు మాత్రమే ఈరోజు ప్రభుత్వం ఎంఆర్పి రేట్ మీద అఫీషియల్గా కూడా అమ్ముతూ ఉన్నారు. మరి ఇలా చూసుకుంటే మద్యం విక్రయాలన్నీ కూడా భారీగా తగ్గున్నాయి. ఎందుకంటే మన ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఈ పర్టికులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం వల్ల, ఈ పర్టికులర్ ఒక యాంటీ కరప్టెడ్ సిస్టమ్ మంచిగా ఒక సిస్టమ్ వచ్చి ఈరోజు అందరూ కూడా చెప్పినది చెప్పినట్టుగా అధికారులు కావచ్చు అందరూ కూడా పాటించి ఈ గవర్నమెంట్ సీరియస్నెస్ని అందరూ కూడా అర్థం చేసుకొని పాటిస్తూ ఉంటే మరి వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసిందే కాకుండా 5 ఏళ్ల వాళ్ళ మంచి చరిత్ర, ఒక మంచి పరిపాలన, ఒక మంచి ముఖ్యమంత్రి, ఈరోజు మంచి పేరు గ్రామాల నుంచి రాష్ట్రం వరకు కూడా ఈరోజు ఆయనకు పేరు రావటం ఓర్వలేక వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు అంటే దాదాపుగా చూస్తే 10,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాము, మరో 20,000 తాత్కాలిక ఉద్యోగాలు కూడా వచ్చున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే సాధారణ వ్యక్తులకి గ్రామాల్లో ఆనాడు మనం అసలు తిరిగి చూస్తే ఆనాడు వైఎస్ఆర్ కాలంలో
ఫీ రియంబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత కొంతమందికి రాజ్యాంగేతర సమస్యల వల్ల కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. మరి ఈరోజు స్వయంగా ఎటువంటి పక్షపాతం లేకుండా స్వయంగా వాళ్ళు వచ్చి నేరుగా వాళ్ళే ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఒక మంచి ప్రాసెస్లో ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ లాగా జరిగి ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ స్వయం కృషితో ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగం వచ్చింది, నేను నా స్వయం కృషితో ఎటువంటి రికమెండేషన్ లేదు, ఎటువంటి రాజ్యాంగేతర శక్తులు లేకుండా నేను తెచ్చుకోగలిగానని గర్వంగా ఈరోజు పల్లెలు బాగుపడుతున్న రోజుల్లో ఇవన్నీ మాటలు చెప్పి ఇలాంటి మంచి రోజున ఇలాంటి అబద్ధపు మాటలతో చెప్పుకోవడం, చంద్రబాబు గారు పైగా చదువుకున్న వ్యక్తి ఆయన ఇలా మాట్లాడడము చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన అంతా కూడా గ్రామాల్లో సమస్యలు ఆయనకు ఎట్లా తెలియదు. ఎందుకంటే ఆయన హైటెక్ చంద్రబాబు గారు కాబట్టి. ఆ హైటెక్ చంద్రబాబు గారికి మన ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో, ఒకసారి మేనిఫెస్టో గురించి మాట్లాడితే టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టో దాని గురించి మాట్లాడాలంటే ఆ మేనిఫెస్టో వాళ్ళకి కేవలము ఒక హైటెక్ విధానంగా వాళ్ళందరూ కూడా ఒక ప్రచారం యంత్రంగా మాట్లాడుకునే మేనిఫెస్టో తప్పితే ఏది పనికొచ్చే మేనిఫెస్టో కాదు. ఆ మేనిఫెస్టోని వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేశామంటారు. అసలు అభివృద్ధి పేరుతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకు చిహ్నమే ఆ మేనిఫెస్టో అని చెప్పి ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించారో అవి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఆ మేనిఫెస్టోని మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీ తరఫున ఆ మేనిఫెస్టోనే మా భగవద్గీత, మా ఖురాన్ కావచ్చు, అలాగే మా బైబిల్ అని భావిస్తూ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతాలని ఓర్వలేక ఏం చేయాలో కూడా టైంపాస్ కాక ఎటూ తోచని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఇప్పుడు కూడా మీరు ఏమైనా పనికొచ్చే సవాళ్ళు చేసినా పనికొచ్చే మాటలు మాట్లాడినా మీ విలువ మీ హోదా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, కానీ ఇంకా బజార్న పడొద్దు అని చెప్పి నేను వారికి సూచన ఇస్తూ ఉన్నాను. అట్లాగే గతంలో మనం చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చేసిన వ్యాఖ్యలు చూసాం. అంటూ వాళ్ళు దళితులందరినీ కూడా అవమానపరిచారు. అట్లానే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారంలో వారి దృష్టి మళ్లించేందుకే అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచారు. అట్లానే 5 ఏళ్ల తన పరిపాలనలో బీసీలని నిలువున మోసం చేసి బీసీలు మా కళ్ళు ఉన్నారని చెప్పేసి బీసీలని మోసం చేసి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అట్లానే గిరిజనుల హక్కులు గుర్తించకుండా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకుండా 3 ఏళ్లకు పైగా కూడా కాలం గడిపేశారు. అట్లానే బాక్సైట్ మైనింగ్ కూడా అనుమతులు